ఇఫ్ యూ ఎవర్ గో టు ఒడిస్సా ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఈ విలేజ్ అలా ప్రయాణం స్టార్ట్ చేసామో లేదో అలా కింద పడిపోయింది శ్రీనిక. దాని సూట్ కేసు మీద కూర్చొని ఢమాలని పడిపోయింది. మొదటిసారి దాని నెత్తి మీద ఇంత పెద్ద బొప్ప చూశాను. లక్కీగా కొంతసేపట్లో పెయిన్ తగ్గింది. మెడిసిన్ వేసాను, ఐస్ పెట్టాను, అండ్ దెన్ షీ వాస్ లిటిల్ ఓకే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్. ఈ వీడియోలో మీరు మా భువనేశ్వర్, కోనార్క్, ఒడిస్సా ట్రిప్ అయితే చూడబోతున్నారు. నా వాయిస్ కొంచెం బాగాలేదు, ట్రిప్ నుంచి రాగానే కొంచెం థ్రోట్ పట్టేసింది అనమాట, దగ్గుతున్నాను. సో ప్లీజ్ బేర్ విత్ దాట్. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అంటే నాకు చాలా చిరాకు. సో ఈసారి ముందు రోజు రాత్రి భువనేశ్వర్లో 10 ల్యాండ్ అయ్యాము. ఇండియా తిరగాలి అనేది నా బకెట్ లిస్ట్లో ఒక ఐటమ్, నా విజన్ బోర్డ్లో కూడా ఉంది. 2025లో ప్రయాగ్రాజ్, బెంగళూరు, గోవా, అమృత్సర్, త్రిచి లాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళగలిగాము. ఈసారి ఒడిస్సా వచ్చేసాము శ్రావణి అండ్ విజయ్ ఫ్యామిలీ తోటి. వీళ్ళు మాకు రీసెంట్గా పరిచయం అయ్యారు అండ్ అనుకోకుండా ఈ ట్రిప్ ప్లాన్ అయింది. విజయ్ గారు కొన్ని ఇయర్స్ ఒడిస్సాలో ఉండటం వల్ల ఆయనకి మొత్తం ఆ ప్లేస్ గురించి చాలా బాగా తెలుసు. ఆయన వల్ల ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది. అండ్ వీఆర్ సో హ్యాపీ టు కవర్ ఆల్ ద ప్లేసెస్. మన మనసులో ఒకటి అనుకుంటే అలా దేవుడు దారి చూపిస్తారు అంటారు చూడండి. సో వాళ్ళు అడగటము, మేము వెంటనే ఓకే చెప్పేయటం, అలా టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. కరెక్ట్ క్రిస్మస్ ఈవ్ రోజు మేము బయలుదేరాము హైదరాబాద్ నుంచి. సో ఆ రోజు క్రిస్మస్ అని సరదాగా గణేష్ రెడ్, నేనైతే ఈ గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ కలంకారీ శారీ అయితే కట్టుకున్నాను. నేను వేసుకున్న అవుట్ఫిట్స్ లింక్స్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయండి. నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ కొలాబ్. ఇక్కడ నేను వేసుకున్నాను వెరీ డిఫరెంట్ ఇయర్ రింగ్స్, మొత్తం అంతా స్టోన్స్ వచ్చినాయి ఒక పెద్ద ఆవు మీద. నాకు ఇలాంటి డిఫరెంట్ ఫంకీ పీసెస్ అంటే చాలా ఇష్టము. కేరళ నెక్లెస్ వేసుకున్నాను విత్ ఎ లీఫ్. అండ్ ఫస్ట్ స్టాప్ భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో తెలుసా? ఇది 11th సెంచరీలో కట్టారు. మాస్టర్ పీస్ ఆఫ్ కళింగ ఆర్కిటెక్చర్. ఇక్కడ లార్డ్ శివ అండ్ విష్ణు ఇద్దరిని కంబైన్ చేసి హరిహర అంటారంట. ఇక్కడున్న శివలింగం ఇస్ సెల్ఫ్ మేనిఫెస్టెడ్. చాలా పెద్దగా ఉంది. అంత దగ్గరగా ఎప్పుడూ వెళ్ళి ఒక ఐడల్ని టచ్ చేయనిస్తారు అని నేను అసలు అనుకోలేదు. చాలా దగ్గరకంట వెళ్ళి టచ్ చేయగలిగాము. ఆ శివలింగం పైన ఉన్నది శాలిగ్రామం, అది విష్ణుమూర్తి అంట. లోపల ఫోన్స్ని అలౌ చేయరు. మనం కార్లోనే మేము చెప్పులు, మా ఫోన్స్, మా బ్యాగ్స్ అన్నీ పెట్టేసి మేము లోపలికి వెళ్ళి దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకునేసరికి గంటన్నర అయింది. మెయిన్ టెంపుల్ చుట్టూరు 108 వేరే చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అండ్ దాని చుట్టూరు ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడ మనకి స్వర్ణకమలం మూవీ చూసారు కదా, శివ పూజకు చిగురించవా, ఆ పాట అక్కడ షూట్ చేశారంట. దట్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఆ రోజు రాత్రి వచ్చి గణేష్ గారి మూవీ చూపించాను నేను. సో దీనికి డిఫరెంట్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. ఒక స్పాట్ ఉందన్నమాట, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ స్పాట్లో నుంచి టెంపుల్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మటుకు పిక్చర్ తీసుకోవటం మర్చిపోకండి. ఆల్సో మనందరికీ తెలిసింది, ఇలాంటి ప్రదేశాల్లో ఎంతోమంది గైడ్గా ఉంటాము, మేము టెంపుల్ చూపిస్తాము అంటారు. అది ఫైనల్గా మీ పర్సనల్ చాయిస్ అండి. 500 నుంచి 1000 రూపాయల మధ్యలో అలా తీసుకుంటారు. లోపలికి వెళ్ళి చూపిస్తారు. పిల్లలు ఏడుస్తున్నారు, కష్టమవుతుందంటే మీరు అది తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్స్ట్రా దీనికోసం పే చేయండి, దానికోసం పే చేయండి, ఆఫరింగ్ అని అది ఇది అడుగుతారనమాట. మమ్మల్ని అలా అడిగారు. సో మేము కొంచెం జాగ్రత్తగా ఉన్నాం ఆ విషయంలో. సో దట్ ఈస్ టోటలీ అప్ టు యూ హౌ యూ వాంట్ టు డూ దర్శన్. పీక్ సీజన్లో ఏంటంటే డెఫినెట్గా రష్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం ఆఫ్ పీక్ వెళ్ళారంటే మరీ అంత ఎక్కువ రష్ అయితే ఉండదు. టైం ఉంటే ఇక్కడ చూడాల్సిన ఇంకొన్ని ప్లేసెస్: ముక్తేశ్వర టెంపుల్, రాజారాణి, ధౌలగిరి శాంతి స్తూప, ఖండగిరి ఉదయగిరి కేవ్స్ అండ్ ఇండియాస్ వెరీ ఫేమస్ నందకనన్ జూ. టైం ఉంటే భువనేశ్వర్లో ఇంకొక ఎక్స్ట్రా రోజు ఉంటే తప్పనిసరిగా వెళ్ళండి. మేము తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని ప్లేసెస్కి వెళ్దాము అని అనుకున్నాము. ప్రస్తుతం అయితే మేము ఇక్కడ దర్శనం చేసేసుకుని ఆ తర్వాత పూరి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యాం. భువనేశ్వర్ నుంచి పూరి వెళ్ళటానికి మాకు ఒక 2 గంటలు పట్టింది. 1.5 hour 2 hours మధ్యలో అక్కడ ఆగి, ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ బీచ్కి వెళ్ళిపోవాలి పూరిలో అని మేమైతే స్టార్ట్ అయిపోయాం. భోజనం చేస్తే మళ్ళీ లేట్ అయిపోతుందని పొద్దున హెవీగా బ్రంచ్ చేసి దారిలో స్నాక్స్, కొన్ని శాండ్విచెస్ ప్యాక్ చేసుకుని కార్లో అయితే తినేసాం. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారా? ట్రై చేసి టెస్ట్ చేస్తాం. స్టార్ట్ ప్లేయింగ్ ఇన్ ద బీచ్.
పూరికి వెళ్లే దారిలో సాక్షి గోపాల్ టెంపుల్ అస్సలు మిస్ అవ్వకూడదని మా ఫ్రెండ్ చెప్తే ఇక్కడ ఒక ఫ్యూ మినిట్స్ ఆగాము. ఈ టెంపుల్ వెనకాల ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసా? ఒకానొక సమయంలో ఒక యంగ్ పేద బ్రాహ్మణ్ను వృద్ధుడు అయిన పెద్ద బ్రాహ్మణ్కి చాలా సేవ చేశాడంట. ఆ సేవకు మెచ్చి అతను నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రామిస్ చేశాడు. ఆ యాత్ర ముగిసాక వృద్ధుడు ఊరికొచ్చాక మాట మర్చిపోతాడు. హీ బ్రేక్స్ హిస్ ప్రామిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంటైర్ విలేజ్. అప్పుడు ఆ యంగ్ బ్రాహ్మణ్ ఏడిసి హృదయంలో గోపాలకృష్ణుడిని ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు సాక్షిలాగా నిలబడి న్యాయం చేస్తాడు. అందుకే ఆ గోపాలుని సాక్షి గోపాల్ అంటారు. మన నమ్మకం నిజమైతే దేవుడు కూడా నడిచి వస్తాడు అని చెప్పే కథ ఇది. పూరి జగన్నాథ్ టెంపుల్ విజిట్ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ సాక్షి టెంపుల్ అని అక్కడ జనాలు నమ్ముతారు. అండ్ మాటల్లోనే మన ఇంటికి అంటే నెక్స్ట్ 3 days మేము ఉండబోయే రిసార్ట్కి వచ్చేసాం. You and Akka can sleep on the sand over there, so you can get all the beach time anytime that you want. Me and Amal happily sleep. Kiros, listen to me. Out of the way first. Listen to auntie. Out of the way. Go inside or outside. You want to see outside? ఎక్సైట్మెంట్ సరే పిల్లలు పెద్ద అయ్యే కొలది ఒక బెడ్ సరిపోదు. సో ఒక బిగ్ బెడ్ చేజ్ చాలా స్పేషియస్గా వచ్చింది. ద రిసార్ట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. నేను ఇన్స్టాలో స్టోరీ పెడితే అందరూ మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. సో ద ప్లేస్ వేర్ వీ స్టేడ్ ఇస్ బ్లూ లిల్లీ బీచ్ రిసార్ట్. ఇది పూరి బీచ్కి చాలా దగ్గరలో ఉంది. దీని బుకింగ్ అంతా కూడా మా ఫ్రెండ్ ఇదిగో విజయ్ గారు చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆయన అంత ఈజీ కాదు, ఎస్పెషలీ క్రిస్మస్ హాలిడే సీజన్లో ఎవ్రీథింగ్ ఇస్ బుక్డ్ అవుట్. వీఆర్ సో గ్లాడ్ వీ గాట్ దిస్. మాకు ట్రావెల్ చేసినప్పుడు ఒక డీసెంట్ రూమ్ అండ్ ఎ గుడ్ కార్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఐఎమ్ లైట్ స్లీపర్ అండ్ ఐ హావ్ మోషన్ సిక్నెస్. కాబట్టి ఈ 2 విషయాల్లో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఫుల్ క్రిస్మస్ డెకరేషన్స్ చేశారు. దెర్ ఇస్ ఎ పూల్ దెర్ ఇస్ ఎ రెస్టారెంట్ ఇన్ సైడ్. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ. ఎనీవేస్ వీఆర్ ఆల్ సెట్ టు గో టు ద బీచ్. We are at the beach. Yes, excited. ఇక్కడ చూడండి ఎంత రాత్రి అయిపోయిందో. అయినా సరే అసలు వెకేషన్ మెయిన్ బీచ్ 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 అనుకోని పూరి జగన్నాథ్ ఒడిశా కంటే మెయిన్ వచ్చింది. और అన్నిటికంటే ఇంట్రెస్ట్ ఇచ్చింది ఫర్ ద వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే. ఓకే, ఫుల్ హంగామా ఉంది ఇక్కడ. టోటల్ రష్. ఇదిగోండి షాపుల మీద షాపులు ఉన్నాయి. అండ్ జైంట్ వీల్ చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. నాకేమో రాత్రిపూట రావాలంటే భయం వేస్తుంది. బట్ ఇట్స్ ఓకే. వెదర్ టూ కోల్డ్ లేదు, కొంచెం పర్వాలేదు. చూద్దాం ఎంతసేపు ఆడతారా వీళ్ళు. ఐఎమ్ ఎక్సైటెడ్. వన్ అండ్ హాఫ్ అవర్ ఎంజాయ్ చేశారు పిల్లలు బీచ్లో. అండ్ అక్కడ బీచ్లో తిన్న ఫుడ్ వీడియో తీయటం మర్చిపోయాను. ఐ ఫీల్ సో మ్యాడ్ ఎట్ మై సెల్ఫ్. ఒక ముసలాయన వచ్చారు, ఆయన ఇంట్లో చేశారంట. లోకల్ సమోసాలు, లోకల్ మిక్స్చర్, అది ఇది అమ్మారు. ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఆయనకి నేను ఫుల్ డబ్బులు ఇచ్చాను అనమాట. చాలా చాలా బాగా చేశారండి, చాలా మంచిగా తినిపించారు అని. సో ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చి పిల్లలకి స్నానం చేయించి శుభ్రంగా డిన్నర్ తిన్నాము. పప్పు, ఆలూ ఫ్రై అండ్ అన్నం పెట్టుకుని శుభ్రంగా తినేసి డే 1 అయితే మాకు ఇలా ఎండ్ అయిపోయింది. డే 2 ఇన్ ఒడిస్సా. ఈరోజు వెళ్ళబోతున్నాము పూరి జగన్నాథ్ టెంపుల్కి. మార్నింగ్ 9 o'clock అయ్యింది. నేను ఫ్రెష్గా రెడీ అయిపోయాను. ఐ వాంట్ దిస్ క్యూట్ లిటిల్ కాటన్ కలంకారీ డ్రెస్. వెరీ రీజనబుల్, వెరీ అఫోర్డబుల్. అక్కడ చాలా రెస్ట్ ఉంటుంది. ముందు శారీ కట్టుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ బాగా తోసేసుకుంటారు మల్టిపుల్ ప్లేసెస్లో. సో అందుకని చెప్పేసి జస్ట్ వోర్ సంథింగ్ వెరీ కంఫర్టబుల్ అండ్ రెడీ ఫర్ ద దర్శన్. దీనికి మ్యాచింగ్ ఒక క్యూట్ లిటిల్ కృష్ణ లాకెట్ వేసుకున్నాను. మరి వెళ్ళేది కృష్ణుడి టెంపుల్ కదా. ఇది మొన్న మా కమ్యూనిటీలో ఫేర్లో తీసుకున్నాను అనమాట, ఒక పేజ్లో. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, మీకు పంపిస్తాను.
పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళడానికి డైరెక్ట్గా కారు మందిరం ఎంట్రన్స్ వరకు వెళ్ళదు, కొద్దిగా ముందుగా ఆపుతుంది, కిలోమీటర్న్నర. అక్కడి నుంచి మనం ట్రామ్ తీసుకోవాలి. ట్రామ్ 150 రూపీస్ తీసుకుంటారు. సెల్ ఫోన్స్ లాంటి అస్సలు టెంపుల్లో అలౌ చేయరు, బయట లాకర్లో పెట్టాలి. మేమైతే మొత్తం కార్లో వదిలేసాము. మాతో పాటు ఒక గైడ్ని మేము ముందు మాట్లాడుకున్నాం అనమాట, మా ఫ్రెండ్ మాట్లాడిచ్చారు. సో ఆయన చేతికి నేను అయితే ఫోన్ ఇవ్వటం అయింది, అందుకనే బయట కొన్ని తీసుకోగలిగాను. అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో ఈ ట్రామ్ ఎక్కిన తర్వాత ఇష్టా శ్రీనిక, అమ్మ మొత్తం మన వెకేషన్ అంతా ఈ ఆటోలో తిరగొచ్చా, కార్లో తిరగకుండా అని అడిగారు అనమాట. పూరి జగన్నాథ్ టెంపుల్కి మొదటిసారి కనుక వెళ్తున్నారంటే, నాకు ఇంత రష్ టెంపుల్ నేను ఎప్పుడూ చూడలేదంటే, తిరుపతికి కూడా ఎన్నోసార్లు వెళ్ళాను, అక్కడైనా మనకి ఎండ్ వరకు లైన్ ఉండేది. పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉందంటే లైను కొంతసేపటి వరకు లైన్ ఉంటుంది, ఆ తర్వాత సడన్గా వదిలేస్తారు అందరినీ, మళ్ళీ కొంచెం లైన్ ఉంటుంది, మళ్ళీ సడన్గా వదిలేస్తారు అనమాట. కొన్ని చోట్ల అయితే అసలు మనం నడవక్కర్లేదు, వెనకాల తోసేస్తూ ఉంటారు, అలా వెళ్ళిపోతాము. నేనైతే మాక్సిమం టైం శ్రీనికాని ఎత్తుకునే ఉన్నాను. మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అవడానికి మాకైతే ఒక 2 hours పట్టింది. ఆ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర చాలా మంది పండితులు ఉంటారు, వాళ్ళని పాండాస ఏదో అంటారంట. వాళ్ళతోటి మీరు దర్శనం చేయించుకోవాలంటే వాళ్ళు మిమ్మల్ని ఇంకొక రూట్లో తీసుకుని వెళ్తారు అని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ మాకు లేదు, మేము వాళ్ళని పెట్టుకోలేదు. మీకు కనుక చిన్నపిల్లలు ఉంటే మీరు వాళ్ళని పెట్టుకోండి, వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పే చేయాలి. మేమైతే నార్మల్ రెగ్యులర్ లైన్లో నుంచున్నాము. ఆ గైడ్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని కొంచెం డైరెక్షన్స్ చూపించి తీసుకుని వెళ్ళారు. తెల్లవారుజామున 4:30కి వస్తే ఇంకా బాగా దర్శనం అవుతుంది అని చెప్పారు. గణేష్ అయితే వెళ్ళగలిగారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. చిన్నపిల్లలు ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. బయటకు వచ్చిన తర్వాత అక్కడ కిచెన్లో ప్రసాదము మోస్ట్ ఫేమస్ అన్నమాట, చాలా బాగా చేస్తారు, ట్రెడిషనల్ వంటతోటి చేస్తారు. మీకు కుదిరితే ఆ టైమింగ్ కనుక సెట్ అవుతే అది తిని రండి. హైలైట్ ఏంటంటే మధ్యలో కృష్ణుడు ఉన్నాడు అనుకుని దండం పెట్టుకున్నా, దొరికిన 2 minutesకి 2 minutes ఏంటమ్మో 2 secondsకి తీరా చూస్తే మధ్యలో ఉన్నది సుభద్ర అంట, రైట్ సైడ్ పైన ఉంది కృష్ణుడు అంట. కృష్ణుడు కాదమ్మా, జగన్నాథుడు. జగన్నాథుడు ఉన్నది రైట్ సైడ్, హీఈస్ ద టాలెస్ట్ ఇమేజ్. అప్పుడు గణేష్ ఏమనుకున్నాడంటే, ఏమనుకున్నావు నువ్వు? నేనేదో ఇది రథయాత్రకి తీసుకెళ్లే విగ్రహాలు పక్కన అలా పెట్టారేమో, మధ్యలో స్ట్రైట్ గా కనిపించేది కృష్ణుడు జగన్నాథుడు అని చెప్పి మేమందరం అనుకున్నాం. బయటకు వచ్చాక ఆయన అన్నారు, కాదు నాన్న, పక్కన ఉన్నది కృష్ణుడు ఆరు జగన్నాథుడు, మధ్యలో ఉన్నది సుభద్ర అని చెప్పేసి అంటే అప్పుడు నవ్వుకున్నాం ఒకరికొకరు. యా, సో మేము మంచిగా సుభద్రకి దండం పెట్టుకుని వచ్చాము. పర్వాలేదు, చెల్లి అన్నకి మెసేజ్ పాస్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం అనుకుంటున్నాం ఎర్లీ మార్నింగ్ ఇఫ్ వీ క్యాన్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకి చాలా అవుతాయి కదా. నేనైతే లోపల ఆర్కిటెక్చర్, టెంపుల్ మొత్తం తిరగటము అదంతా అయితే నాకు బాగా అనిపించింది. రష్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గణేష్ 4:30కి లెగిసి వెళ్ళారు, అప్పుడు కూడా అంతే రష్ ఉందంట. ఎనీవేస్, రిసార్ట్కి వచ్చేసి శుభ్రంగా కడుపు నిండా మేమైతే మంచి మంచి వెరైటీస్ తోటి భోజనం అయితే చేసేసి స్టార్ట్ అయిపోయాము కోనార్క్కి. పూరి నుంచి కోనార్క్ 1 hour కార్ డ్రైవ్ అగైన్. నేను బ్యూటిఫుల్ సన్ దగ్గరికి వెళ్తున్నాను కదా అని ఇలా ఎల్లో శారీ కట్టుకున్నాను అనమాట. ఈ శారీ నేను తీసుకున్నాను అన్వి పేజ్ నుంచి. పిక్చర్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫుల్ వీడియో నాకు తీసుకోవటం సరిగ్గా కుదరలేదు, బికాస్ మేము వెళ్ళేసరికి కోనార్క్ కొంచెం చీకటి పడింది అండ్ హాలిడేస్ అవటం చేత విపరీతమైన రష్. ఆ రష్లో టెంపుల్ చూడటానికి మాకు ఫుల్గా టైం లేదంటే మా చిన్న మేడం గారు శ్రీనిక ఒక 100 questions అడిగింది. నువ్వు గణేశుడి గురించి స్టోరీ చెప్పు, కృష్ణుడి గురించి స్టోరీ చెప్పు, నాకు సూర్య గాడ్, సన్ గాడ్ గురించి నాకు ఇప్పుడు నువ్వు స్టోరీ చెప్పు. అంటే దానికి ఫుల్ మైథాలజీ స్టోరీ కావాలంట. కూర్చునిపోయింది అక్కడ మెట్ల దగ్గర అండ్ షీ వోంట్ ఈవెన్ గెట్ అప్. 2024లో నా అచీవ్మెంట్ ఏంటంటే దాని గెజీలియన్ మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎంత పేషెంట్గా ఆన్సర్ చేశానో తలుచుకుంటే నన్ను నేనే ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. బికాస్ దట్ ఈస్ హౌ మచ్ పేషెన్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఆన్సరింగ్ శ్రీనికాస్ క్వశ్చన్స్. సో హియర్ వి ఆర్, వచ్చేసాము కోనార్క్ టెంపుల్కి. శ్రావణి అవర్ ఫ్రెండ్ ఇస్ ఎ క్లాసికల్ డాన్సర్. సో బ్యూటిఫుల్ పోజెస్ పెట్టించింది పిల్లల చేత. ఇష్టా శ్రీనిక తోటి కూడా కొంచెం ట్రై చేసింది, దో అంత సక్సెస్ఫుల్గా రాలేదు. అప్పటికి చాలా ఫాస్ట్గా చీకటి కూడా పడిపోయింది. One single mountain, you break it. Imagine poking holes
Like go close, you see like a perforated filter. They put a ఆర్కిటెక్చర్ వైజ్ దిస్ వాస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ ఐ విట్నెస్డ్. ఒక మౌంటైన్నే మొత్తం ఇలా చెక్కారంట టెంపుల్ కింద. అండ్ ఆ పైన ఉన్న వెయిట్ కింద పడకుండా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మళ్ళీ చిన్న చిన్నగా చేస్తుంది, సో దట్ ద టెంపుల్ డస్ నాట్ ఫాల్ డౌన్ అండ్ వీ కెన్ ప్రివెంట్ ద ఇండియన్ ఆర్కిటెక్చర్. 24 వీల్స్ ఉన్నాయి ఈ టెంపుల్కి, సూర్యదేవుడు రథం మీద ఇలా వెళ్ళినట్టు. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ ప్లేస్. అక్కడి నుంచి మేము వచ్చేసాము ఫేమస్ లోకల్ రెస్టారెంట్ కాల్ దాల్మా. ఇక్కడ లోకల్ డిష్ కూడా దాల్మా అనమాట, విచ్ ఇస్ వెరీ ఫేమస్. ఇక్కడ ఫైనలీ ఒక ఒథెంటిక్ ఒడిస్సా థాలీ ప్లేట్ అయితే ట్రై చేసాము. ఆ రోజుల్లో మజ్జిగన్నము తినేవారు చూడండి రైతులు, ఫార్మర్స్ అందరూ. అలాగా మధ్యలో ఇలా మజ్జిగన్నం పెట్టి దాని చుట్టూరు లోకల్ కర్రీస్ పెట్టారు. చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ యూస్ చేసి పప్పు చేస్తారు, దాన్ని దాల్మా అంటారు. వెరీ ఫేమస్. మస్టర్డ్ ఆయిల్ తోటి చేస్తారు కర్రీస్ అని. పొటాటో ఇస్ ఫేమస్. కర్డ్ తోటి బ్రింజాల్ చేశారు. అండ్ సీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓవరాల్గా ఈ యమ్మీ ఫుడ్. Day 3 లుక్ వాట్ ఇషితా డిడ్. ఇంత టైర్డ్ అయిపోయింది ముందు రోజు, అయినా సరే 6:30కి అలారం పెట్టుకుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బీచ్కి వెళ్ళాలని చెప్పింది. చాలా చలిగా ఉంది, ఇట్ వాస్ వెరీ వెరీ కోల్డ్. అయినా సరే బీచ్కి వాళ్ళ అప్పని తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. మార్నింగ్ షీ స్పెండ్ అరౌండ్ 1.5 hours ఇన్ ద బీచ్. మార్నింగ్ 7కి వెళ్ళి మళ్ళీ 9కి ఇంటికి వచ్చింది. దాట్స్ హౌ మచ్ షీ లవ్స్ వాటర్. అండ్ పిల్లలకి వాళ్ళకి ఏదైనా నచ్చితే ఎంత కష్టమైనా సరే చేస్తారంటారు చూడండి. నా నెక్స్ట్ ట్రిప్ నేను వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాను. అర్జెంటుగా దీన్ని ఒక వారం రోజులు నేను బీచ్కి తీసుకుని వెళ్ళాలి. హాలిడేస్ వచ్చినాయి అంటే సంక్రాంతికి ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు అందరూ టికెట్లు దొరకట్లేదు అంటున్నారు. పాపం బీచ్కి తీసుకుని వెళ్దాం అంటే దీన్ని. Day 3 అండ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ విలేజ్కి వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి చిల్కాలి. ఈరోజు పొద్దున్న హెడేక్తో లేసాను. ఎంత తలపోటు అంటే, సో మార్నింగ్ అలారం పెట్టుకుని ఇషితా వాంటెడ్ టు గో టు బీచ్. అది లేస్తే నేను పడుకుందాం అనుకున్నాను, అది గణేష్ వెళ్ళారు. మనకు ఆ తర్వాత నిద్ర లేదు. సో 6 నుంచి లేచి కూర్చున్నాను. సో ఫుల్ హెడేక్ స్టార్ట్ అయిపోయింది అండ్ కొంచెం చలి కూడా ఉంది కదా. అండ్ వేర్ హీ ఈస్ కమింగ్ విత్ కప్ ఆఫ్ కాఫీ. नेम श्रीनिका, ब्यूटीफुल नेम श्रीनिका. ये देखिए 6 month लगा हुआ है. पिंक ये देखिए ये भी रास्ते मैडम 2 पेंटिंग आपके सामने है. 2 रास्ते రఘురాజ్పూర్ అన్న విలేజ్కి వెళ్ళాము. ప్రతి ఇంటిలోనూ ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది ఇక్కడ. వాళ్ళు చేసే పెయింటింగ్ ఇస్ కాల్డ్ పటచిత్ర పెయింటింగ్స్. క్లాత్ పామ్ లీఫ్ మీద చేస్తారు. ఒక్కొక్క పెయింటింగ్ చేయడానికి రోజులు పడుతుంది, సమ్టైమ్స్ నెలలు పడుతుంది. 1000 రూపీస్ నుంచి 1,00,000 కాస్ట్ వరకు ఇక్కడైతే పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా ఇంటికి వెళ్ళాము, తిరిగాము. ఓన్లీ టెంపుల్సే కాకుండా మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనిపించింది. అందుకనే Day 3 వీ ప్లాన్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ ద కిడ్స్. మన హెరిటేజ్, మన ఆర్ట్ కూడా పిల్లలు చూపించాలి. రామాయణం, మహాభారత, రకరకాల క్లాత్ పెయింటింగ్స్ అయితే చేశారు. ఇందులో నేను చాలా సెలెక్ట్ చేసుకుని ఫైనల్గా అయితే ఒక బ్యూటిఫుల్ రామ, సీత, హనుమంతుడు ఉన్న పెయింటింగ్ అయితే తీసుకున్నాను కొత్త ఇంట్లోకి. 100-200 చూసిన తర్వాత చూడగానే నచ్చేసింది రాముడు, సీత, హనుమంతుడు. ఇఫ్ యూ ఎవర్ గో టు ఒడిస్సా, ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఈ విలేజ్లో ఆర్టిజన్స్ని సపోర్ట్ చేయండి. ఎవ్రీ హౌస్ వాజ్ లైక్ ఆర్ట్ పీస్లో అనిపించింది. ఇంకా నాకు అంత గ్రేట్గా పిక్చర్స్ ఏమీ తీసుకోలేదు. అసలు నార్మల్గా అయితే ఇంకొక లెవెల్లో తీస్తారు ఇక్కడ వీడియోస్, రీల్స్. బట్ మీ ఐ డోంట్ డూ ఎనీథింగ్. ఏదో ఒక 1-2 hours అయితే శుభ్రంగా సాలిడ్గా ఇక్కడ స్పెండ్ చేసి మొత్తం విలేజ్ అంతా నడిచి ఒక మంచి పెయింటింగ్ కొనుక్కుని, ఎన్ని మంకీస్ ఉన్నాయో బై ద వే విలేజ్లో అక్కడ. సో అక్కడి నుంచి వీ స్టార్టెడ్ to Chilika Lake. I'll tell you how to dance like that. Amma, you tell me what is my favorite kind of music to dance to? Amma, like this. I like to move it. I like to move it. Oh, Abba also likes, I like to move it song. I like to move it. I like to move it. I like to.
పూరి నుంచి రఘురాజ్పూర్, అక్కడి నుంచి చిలికా లేక్కి వచ్చేసాము. ఈ టోటల్ డ్రైవ్ ఒక 2 hours పట్టింది. బ్యూటిఫుల్ రైడ్. ఆ పక్కన బీచ్ అన్నమాట. అంత పెద్ద పెద్ద పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయి. జనాలందరూ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. ఈ చిలికా లేక్ ఒడిశాలో చాలా ఫేమస్ అన్నమాట. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వేరే కంట్రీస్, కాంటినెంట్స్ నుంచి 100,000 కొద్ది బర్డ్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. బర్డ్ మైగ్రేషన్కి ఇది ఒక స్పాట్ అన్నమాట. ఎన్ని డిఫరెంట్ స్టోరీస్, ఎన్ని డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయంటే పేర్లు కూడా మర్చిపోయాను నేను. కింగ్ ఫిషర్స్ చూసాము, ఒక బైనోక్లర్స్ ఇచ్చారు, 1.5 hour ఒక బ్యూటిఫుల్ సన్సెట్ రైడ్ సెరీన్గా ఇక్కడైతే స్పెండ్ చేసాం. Hi, Shita. You going ahead of us? Imagine going through this in the dark. శ్రీనిక రైట్ సైడ్ చూడు, అదిగో. Come on, try. यहाँ से पूरा कम से कम 20-30 वेराइटी चीजें हैं. क्यों आते? यहाँ आता है वो जो चीजें तो साइकिल से आते हैं ना, इधर ठंड ज्यादा होता है ना, इसलिए इधर आ जाते हैं. अच्छा, कितने दिन रहेगा? ये 4 महीने रहेगा. 4 months. हाँ. अच्छा, నాకొద్దు. అట్స్ ఓకే, నువ్వు ఎంజాయ్ చేయి. దాన్ని కొంచెం సేపు ఎంజాయ్ చేయి. ఇషిత, వీడియోలో కనిపించనిది కానీ రియాలిటీలో జరిగేది ఏంటంటే ఫైట్స్. అక్క చెల్లెలిద్దరు కొట్టుకుంటారు, లేకపోతే గణేష్ నేను కొట్టుకుంటాను, లేకపోతే నలుగురం కొట్టుకుంటాము. 100 కొద్ది ఫైట్స్ అయినాయి. ఓన్లీ ఈ బైనోక్లర్స్ కోసం ఎంతసేపు కొట్టుకున్నారో. కాస్త ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి అంటే నాకు కావాలి. ఓ మై గుడ్నెస్. మీకు తెలుసా పిచ్చుకలు డెడ్ ఫిష్ తిందంట, లైవే తింటాయంట. అదే పట్టుకోవాలంట, అప్పుడే తింటుందంట. ఎంత చచ్చుంటే తినవంట. खुद खाएगा, हाँ. हरा वाला नहीं खाएगा. యా, ఈగో ఫుడ్ లేకపోతే కొంచెం చూసి వాంచి శృతి లేదు, రాగం లేదు, అన్ని సైలెన్స్ అయ్యో. లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. ఈరోజు నేను వేసుకున్నాను దిస్ సూపర్ సాఫ్ట్ కాటన్ డ్రెస్. ఎంత బాగుందో. నేను వేసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ లింక్స్ మీకు కింద పెడతాను. సపోర్ట్ చేయండి ఆల్ స్మాల్ బిజినెసెస్. ఈ కాటన్ డ్రెస్ అయితే ఇంక నాకు హైలైట్. అంత నచ్చేసింది, అందరికీ కూడా నచ్చింది అనమాట. మస్ట్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ క్లాజెట్. మొత్తం అంతా ప్యాక్ చేసేస్తాము. ఓ మై గాడ్, అన్నీ తీసి బయట పెట్టేస్తాం కదా మళ్ళీ. నేను పొద్దున్న ఫాస్ట్గా పెట్టేసాను. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎటువంటి వాటర్ మేము అసలు దాన్ని టచ్ కూడా చేయలేదన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలతో వెళ్ళినప్పుడు. సరి అయిన వాటర్ తాగాలి, లేకపోతే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో తెలీదు. సో శానిటైజర్, వాటర్ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ డే ఆఫ్ రిసార్ట్ బ్రేక్ఫాస్ట్. ఎలా అనిపించింది నీకు రిసార్ట్ ఫుడ్? బ్లూ లిల్లీలో రిసార్ట్ ఫుడ్ అయితే టూ మచ్. రోజు బ్రేక్ఫాస్ట్ 5 out of 5. 10 out of 10. 10 out of 10. Now we are going to start tour Bhubaneswar and do some shopping. Ishta, ఏం చేస్తున్నావు చెప్పు? I'm doing a travel book. So first it shows the information about the place, then it shows a wish list, what places I visited and if I love them. I can stick pictures here, and on this page I can draw, I can write, I can post pictures, I can put stickers, I can do anything. So there's just like 2 pages for this. Okay. This is how far I'm done with this one. So I have to get pictures though. దిస్ వాజ్ ద బుక్ ఐ గాట్ హర్ ఫర్ హర్ బర్త్డే. సో చాలా ఎక్సైటింగ్గా అన్నీ రాసేసుకుంది. ఇప్పుడైతే కొన్ని ఫోటో ఆల్బమ్స్ చేసే ప్లాన్స్ ఉన్నాయన్నమాట నాకు. అది చెయ్యాలి ఇఫ్ ఐ క్యాన్, దాంతోపాటు కూర్చుని. ఎనీవేస్, షాపింగ్ అయితే వచ్చేసాము. దిస్ ఇస్ ఎ గవర్నమెంట్ ప్లేస్. అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. దట్స్ వై దే వర్ నాట్ లైక్ కొనుక్కోండి తీసుకోండి అని మరీ అడగట్లేదు అనమాట. కొనుక్కోండి, లేకపోతే మానేయండి టైప్లో ఉంది ఆ బిహేవియర్. సో అది నాకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంత ఒథెంటిక్ శారీ, ఒథెంటిక్ టస్సర్ సిల్క్, ప్యూర్ కాటన్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది, చాలా ట్రెడిషనల్గా ఉంది. టస్సర్ శారీస్ అయితే అన్ని 20,000 25,000 అలా ఉన్నాయి. కాటన్ శారీస్ ఏమో అన్ని 3,000 4,000 పైన ఉన్నాయి అనమాట. చాలాసేపు చూసాను, కొనుక్కోవాలా వద్దా అని చాలా ఆలోచించాను అనమాట. ఏది అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఆ తర్వాత నాకు బ్యాగ్ సెక్షన్కి వెళ్ళాను. సమ్హౌ బ్యాగ్స్ అయితే ఎవ్రీడే యూస్ చేసుకోవచ్చు కదా, నాకు ఒక ఇండియనిష్ బ్యాగ్ కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పేసి తీరా నేను ఈ ట్రిప్లో అయితే శారీ కాకుండా బ్యాగ్ అయితే తీసుకోవటం జరిగింది. ఒడిస్సా హ్యాండ్లూమ్ అని
ఏ దట్స్ ఆల్సో కొనాలి. కానీ ఇది ఫోన్లో ఇంకా చాలా బ్రైట్ గ్రీన్గా అనిపిస్తుంది. అదే డబుల్ కలర్ గణేష్, చూడు ఇదే డబుల్. యూ గోనా లైక్ దిస్, లుక్స్ గుడ్. ఒకసారి వేసుకున్నాను గణేష్, ఇదైతే ఎప్పుడు వేసుకోలేదు. దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ వెరీ ఫేమస్. సిల్వర్ థ్రెడ్ని యూస్ చేసి ఇలా చుట్టి ఇయర్ రింగ్స్ పెండెంట్స్ చేస్తారు. అది ఓన్లీ ఒరిస్సాలో దొరుకుతాయంట. ఇది చాలా ఫేమస్ అంట. సో అది మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. నాకు సిల్వర్ ఇయర్ రింగ్స్ ఎక్కువసేపు నేను వేసుకోలేను, నాకు చెవుకి పడదు అనమాట, అందుకని నేను తీసుకోలేదు. బట్ చాలా మంది అదైతే ఇక్కడ డెఫినెట్గా పర్చేస్ చేస్తారు. ద ఫైనల్ స్టాప్ గోల్గప్ప, ఒరిస్సా. Of course, go enjoy. పానీపూరి అయితే అదిరిపోయింది. మా ట్రిప్ కూడా అదిరిపోయింది. 4th డే ఉదయగిరి కేవ్ జూకి వెళ్దాం అనుకున్నాం, కానీ అందరం డక్అవుట్ అయిపోయాం. వీ వర్ టోటలీ టైర్డ్. సండే నైట్ కల్లా ఇంటికి వచ్చేసాము. మండే మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ బ్యాక్ టు స్కూల్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. క్వశ్చన్స్ లేకపోయినా కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ దెమ్ యాజ్ యూజువల్. మీ అందరికీ 2026కి హ్యాపీ 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 న్యూ ఇయర్. How was Orissa's Golgappa? Spicy but very yummy. You can't just eat one. Even if you don't want it, eat one. That's it. ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ నేను నా పిల్లలకి ఇచ్చే మంచి గిఫ్ట్. ఐ హోప్ దే విల్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ దేర్ ఫ్యూచర్. ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్ అండి. మళ్ళీ 2026లో కలుద్దాం.